ఎంత దర్జాగా ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చి లేదంటే స్టేషన్ లో ఎప్పుడు చెప్పాను నీకు డోర్ మూయి కథలు పడద్దు ఆగో లవ్ చేసేటప్పుడు అది మంచిదా చెడదని తెలుసుకోలేవా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ సూర్య యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనతో పాటు తన లవ్ స్టోరీ షేర్ చేసుకోవడానికి సతీష్ గారు ఉన్నారు తన మాటలు విందాం అసలు తన ప్రాబ్లం ఏంటి తెలుసుకొని దీన్ని సాల్వ్ చేద్దాము చెప్పండి బ్రదర్ అసలు ఏం జరిగింది నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను 3 years నుంచి అయితే మా ఇంట్లో మ్యారేజ్ చేసుకోని చెప్తారు అయితే అమ్మాయి ఏమో చేసుకుంటా ఒకసారి క్లారిటీ ఇస్తలేదు ఒకసారి చేసుకుందాం ఒకసారి వద్దంటుంది నీకంటే అంటే నీ ఏజ్ ఎంత ఇప్పుడు నా 25 బ్రో 25 ఉంది ఏం చేస్తుంటారు మీరు నేను అమెజాన్ లో డెలివరీ చేస్తుంటా ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటే ఓకే చేసుకోవడానికి మీకు నాకు ఓకే కానీ క్లారిటీ ఇస్తలేదు చేసుకుందామా వద్దా అనేది సరే బ్రదర్ ఇప్పుడు అమ్మాయిని ఒక దగ్గర తీసుకొని రా ఏదైనా ఒక ప్లేస్ చెప్పు నాకు నేను అడు ఉంటాను ఆ అమ్మాయి నువ్వు తీసుకొచ్చావనుకో మనం అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుందా వద్దనుకుంటా తన రీజన్ ఏంటి తనకి ఏదైనా ప్రాబ్లం ఉందా తెలుసుకున్నాం అనుకో నీకు క్లారిటీ వచ్చేస్తుంది ఏందనే తెలిసిపోతుంది ఓకేనా ఓకే నేను ఇక్కడ తీసుకొస్తా గుడి దగ్గర మా ఇంటి దగ్గర మీకు కాల్ చేస్తాను మీరు లొకేషన్ అది చెప్పండి నేను పోయి ఉంటాను తీసుకురండి ఆడ మాట్లాడదాం ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకురావడానికి వెళ్తున్నాడు అక్కడ తీసుకొచ్చిన తర్వాత మాట్లాడదాం అసలు ఏందనేది అమ్మాయి మనసులో ఏముంది ఏమనుకుంటుందో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఏంటి సైలెంట్ గా కూర్చున్నా పెళ్లి గురించి మాట్లాడితే నువ్వు ఒక రీజన్ కూడా చెప్తావు చేసుకుందామా వద్దా అనేది మా ఇంట్లో పెళ్లి చేసుకో అంటున్నారు వెయిట్ చేసుకుందాం ఇంత ఒక సంవత్సరం నుంచి మాట్లాడుతూనే ఉన్నాను నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను మా అమ్మ నాన్న ఎప్పుడే చేస్తున్నావు చేయమంటున్నారు పెళ్లి చేసుకోమంటున్నారు నువ్వు చేసుకుంటావా చేసుకోవా ఒకటే మాట కవర్ చేయొచ్చు కదా ఇంట్లో కవర్ చేస్తూనే వచ్చావు ఒక సంవత్సరం నుంచి కవర్ చేస్తూనే వచ్చినావు నీకు అడుగుతున్నా రోజు పెళ్లి చేసుకుంటామా వద్దా అని నువ్వు మాట్లాడుతూనే లేవు పెళ్లి చేసుకుందామా వద్దా అని ఇంకొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దాం కంట కన్నీరైనా గుండె శోకమైన గుప్పెడంత గుండెకైనా నా బాధ కానరాదే ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు మా అమ్మ నాన్న ఇప్పుడే పెళ్లి చేసుకుంటున్నారు నీకు చేసుకోవాలని ఉందా లేదా నాకు ఇప్పుడే చేసుకోవాలని లేదు నీకు చేసుకోవాలనిపిస్తే మరి ఎవరైనా నచ్చితే చేసేసుకో నాకైతే ఇప్పుడే చేసుకోవాలని లేదు నా కోసం వెయిట్ చేస్తామని అయితే వెయిట్ చేయి తిరుగుతున్నాం మనం ఇట్లా తిరిగితే నేను ఎప్పుడైనా చెప్పానా పెళ్లి చేసుకుందామని కలుసుకుంటే గుండె ఆగేనమ్మా నేను తల చిన్న క్షణము కన్నీళ్ళు ఆగవుగా నాకైతే ఇప్పుడే చేసుకోవాలని లేదు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే చేసుకో మేము 3 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాం మనం అయితే అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకుని మా ఇంట్లో ఆల్రెడీ ఫోర్స్ చేస్తారు నాకు పెళ్లి చేసుకో అని అయితే ఈ అమ్మాయి ఏమో ఇప్పుడు నేను చేసుకొని ఒక సంవత్సరం తర్వాత చేసుకుంటా అట్లయితే మాట్లాడుతున్నాను ఎందుకమ్మా ఏదైనా ప్రాబ్లం చెప్పొచ్చు కదా అంటే పెళ్లి చేసుకుంటాను చెప్పు లేదంటే లేదని చెప్పి ఆయనకు క్లారిటీ చేస్తే ఉంటది కదా నాకు ఇప్పుడే చేసుకోవాలని లేదు మరి ఎప్పుడు చేసుకుంటావు ఇంకా కొన్నాళ్ళు ఎంజాయ్ చేసి ఆ తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారు అసలు లవ్ అంటే వెయిట్ చేయమని చెప్పాను వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తున్నారంట ఇంకా దానికి నేనేం చేయమంటారు ఇష్టం ఉంటే చేసుకోమని చెప్పాను వెయిట్ చేయడం కాదు బ్రదర్ 3 సంవత్సరాల లవ్ చేస్తున్నాను చాలా లవ్ చేశాను బ్రదర్ చాలా అంటే చాలా లవ్ చేశాను ఇప్పుడు పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిపోయాను నేను ఆల్రెడీ ఇప్పుడు ఈ టైంలో ఇట్లాంటి మాట చెప్తే నాకు అర్థం అవుతలేదు నాకు మళ్ళీ పెళ్లి చేసుకుందాం రా ఇప్పుడే ఇష్టం లేదా నాకు తిరిగినప్పుడు ఏం లేదా అనిపించలేదా పెళ్లి చేసుకోవాలా మరి ఏం చేస్తావు పెళ్లి చేసుకోకుండా అయితే నన్ను చేసుకుంటారా తిరిగినప్పుడు ఒక అమ్మాయి తిరిగినప్పుడు పెళ్లి చేసుకోవాలి అర్థమైందా పెళ్లి చేసుకోకపోతే దాన్ని వ్యభిచారం అంటారు మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు నేనున్న దగ్గర మీరు వచ్చారు అర్థమైందా నేను కూర్చున్న దగ్గర మీరు వచ్చారు నీ సంబంధం లేదని నా ముందర మాట్లాడుకుంటూ ఉండాల్సింది మీరు
అర్థమైందా? అది మ్యాటర్ కాదు. నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకో. ఇది మ్యాటర్ కాదు కానీ ఆయన ఆన్సర్ చెప్పు. పెళ్లి చేసుకుంటావా చేసుకో. ఒకటే మాట. చేసుకోను. ఇప్పుడు ఆయన ఏదో జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించుకుని నీ పెడుతుంటే నువ్వు తినేసి ఈ చేసి ఖర్చులు పెట్టుకుని షాపింగ్ లీజ్ చేసుకుంటా పెళ్ళిని ఎక్కడికి ఇట్లా చేస్తున్నావు? కొద్దిగా సిగ్గు అనిపించట్లేదా నీకు? లేదు లేదు, ఇలాంటి వాళ్ళు నాకు ఇంతమందితో సమానం. నాకు సిగ్గు అనిపించట్లేదు. నాకు బీబీ లేస్తున్న ఓడు కాదు నేను. అర్థమైంది? చంప పగలు కొడితే ఎక్స్ట్రా చేసావండి. అంత సీన్లే. మీ వాళ్ళు బీబీ లేస్తే చంప పగలుతుంది అంతే, ఇంకేం చేయను. హలో, మీ వాళ్ళ దగ్గర చూపించు, నా దగ్గర కాదు. వీడు మా ఓడు. నా ఓడికి అన్యాయం జరిగింది. ఇన్ని రోజులు తన దగ్గర కనిపించలేదు. అరే నీకు అర్థమవుతుంది కొద్దిగా? నువ్వేం చేస్తావు? నీకు అర్థమవుతుందా? నాకు అర్థం అవుతుంది. నేను ఏం చేయాలో నాకు అన్ని తెలుసు. మీతో చెప్పించుకునే అంత లేను. ఇప్పుడు ఈ అబ్బాయి గుడికాడికి ఎందుకు తీసుకొచ్చాడు తెలుసు నిన్ను? ఇప్పుడు నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకునే నాకు ఇప్పుడే చేసుకోవాలని లేదు. పెళ్లి ప్రస్తావన తీసుకురాకు. పెళ్లి చేసుకుందాం. నేను చాలా ప్రేమించాను. నువ్వు మాట్లాడేది కాక అడ్డమైన వాళ్ళతో అనిపిస్తున్నావు. అడ్డమైన ఎవరు లేరు. నేను అడ్డమైన వాడిని, అడ్డంగా నిలబడుకున్నా. ఓకే నువ్వు ఏమంటావు అన్న? ఇంకా కానీ వాడిని పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకోను. నీకు రీజన్, కరెక్ట్ రీజన్ నాకు చెప్పట్టే. నువ్వు అసలు ఎందుకు వద్దనుకుంటున్నావు? రీజన్ చెప్పు. అబ్బాయి చెప్పు. నువ్వు లవ్ చేసావు కదా? నేను లవ్ చేసారు కదా? ఆల్రెడీ వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అందుకే వద్దనుకుంటున్నా. నీకు వేరే లవర్ని పెట్టుకుని పేకనికి లవ్ చేసావు అతన్ని? నా ఇష్టం అని నీ ఇష్టం అంటే చంప పగలు కొడితే ఎక్కువ చేసావంటే కథలు చేస్తున్నావేంది? ఇప్పుడు నాటకాలు తింటున్నావు. ఇప్పుడు నువ్వు నాటకాలు తింటున్నావు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా చేసుకో. ఒకటే మాట. ఆయన ఎంత ఖర్చు పెట్టి మొత్తం మొత్తం ఇచ్చే నాకు. నేను ఇప్పుడు ఒక లాక్ వరకు ఖర్చు పెట్టి ఉండా. ఆ ₹1,00,000 లక్ష రూపాయలు ఖర్చు ఎందుకు పెట్టేటప్పుడు మళ్ళీ ఇవ్వాలని చెప్పి పెట్టలేదు కదా నాకు. నువ్వు పేకనికి తిరిగావా? పెళ్లి చేసుకుందామని కదా తిరిగి ఖర్చు చేశాను నీతో పైసలు మొత్తం. మరి పేకనికి తిరిగినావా? క్యారెక్టరే ఇది. నీ క్యారెక్టర్ క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్ ఉంది. మర్యాదగా మాట్లాడు. ఇట్లాంటి మాటలు వస్తాయి. నా క్యారెక్టర్ ఇది అన్నప్పుడు ఇంకేం మాట్లాడొస్తా నీకు చెప్పు? ఇంకేం మాట్లాడాలా? పతివ్రత లెక్క నీకు ఆశీర్వదించాలి కదా, దీవించాలి నేను. నాకు అర్థం కావట్లేదు. చూసావా? నువ్వు అనేది కాక ఎవరితో అనిపిస్తున్నావు. నువ్వేమంటున్నావు? నా క్యారెక్టర్ ఇది, నేను 10 మంది తిరుగుతా అంటున్నావు. నిన్ను ఏమనాలి? ఇంకా నిన్ను ఏమనాలా? ఏమంటారు అలాంటి వాళ్ళని చెప్పు? టైం పాస్ అంటారు. తీసుకోలేదు ఆ మాట. పెళ్లి చేసుకొని మంచిగా చూద్దాం అనుకున్నా. అది నా తప్పు కాదు కదా. నువ్వు అలా టైం పాస్ ఇలాంటి తప్ప నీకు ఏరే అమ్మాయి దొరకలేదు నీకు లవ్ చేయడానికి. ఇంకోటి ఉంటాడు డబ్బు వచ్చినోడు, ఇంకోటి తగులు ఉంటాడు, వాడితో చెక్ వేస్తున్నది. అది ఎప్పుడన్నా పెళ్లి చేసుకున్నా అని చెప్పు నీకు. నేను మాట్లాడినా పెళ్లి చేసుకుందామా వద్దా అంటే చేసుకుందాం, ఒకసారి చేసుకుందాం అంటది. ఎప్పుడు చెప్పాను నీకు? చాలా సార్లు కథలు పడద్దు, ఆగో. మాట్లాడుతున్నప్పుడు సీరియస్ అవుతాం. మరి సీరియస్ అవడం చెప్ప పగల నీ మాట సరిగా ఉంటే ఎవరు కొట్టారు నీకు? ఫస్ట్ అర్థమైంది. ఎక్స్ట్రా చేసావు అనుకో. అసలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నా క్యారెక్టర్ నా ఇష్టం ఎలా బిహేవ్ చేసుకుంటాను. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. సమాజం అమ్మా తాట తీస్తారమ్మా నీకు నచ్చినట్టు చేసుకుంటే. ఒక అబ్బాయి జీవితం ఇది, ఒక అబ్బాయి జీవితం ఇది. నీకు నచ్చినట్టు ఉంటానంటే ఇది మీ ఇల్లు కాదు. అర్థమైందా? ఇదో ఒకటి చెప్తున్నాను, ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చి, ఆయన లవ్ వద్దు పొంగొద్దు. నీలాంటి దాంతో లవ్ అవసరం లేదు. ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చి, లేదంటే స్టేషన్ లో కొద్దిగా సిగ్గుందా? కొద్దిగా నీకు ఒక అబ్బాయితో నేను అమ్మాయి అని చేయలేపలేకుండా ఇప్పుడు దాకా ఒక అబ్బాయిని కొట్టడానికి. ఒక అమ్మాయిని కొట్టకూడదని ఒకే ఒక ఆలోచనతో నేను ఆగుండా
నేను కొట్టలేక కాదు నాకు ఇదో కుట్టాలి కదా, నా చంపాలి ఇదో ఈ చేతి కొట్టాను అనుకో. ఏంటి ఇద్దరు ఓవర్ ఏయ్, ఆగు, ఆగు. బ్రో ఏంటి ఇద్దరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అసలు? ఇప్పుడు ఎందుకు చేసుకున్నావు చెప్పు? నువ్వు నన్ను బెదిరిస్తున్నావుగా. బెదిరింపా? అవును. వేస్ట్ మొఖం దానా, వేస్ట్ మొఖం దానా అలాంటి వాడిని లవ్ చేసి వాడుకుని వదిలేసింది కాక నీ మీద బెదిరిస్తున్నారా? మరి ఇది బెదిరించడం కాబట్టి ఇంకేమంటారు? పీకనే కూడా తిరిగావా? డబ్బులు ఎందుకు తీసుకున్నావే? అమ్మ మాటలు కథలు చేస్తున్నావు కథలని. నీలాంటి వాళ్ళు ఇదంతా కామన్ ఈ రోజుల్లో తెలుసా? ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఓవర్ యాక్షన్ ఎవరు ఓవర్ యాక్షన్ చేసింది? మీరు చేస్తున్నారా నేను చేస్తున్నాను? ఎవరు చేస్తున్నా నువ్వు చూసావు అంటే ఇప్పుడు అబ్బాయిలు చేస్తున్నారని నువ్వు కూడా చేస్తావా నాశనం? అవును చేస్తాను. నిన్నొకడు ఈ రోజు ఇంకొకడు ఎప్పటి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే వాడి దగ్గర సెటిల్ అయిపోదామనేనా? సిగ్గు అనిపించట్లేదు? అనిపించట్లేదు. మీ అబ్బాయికి ఇలాంటి దాన్ని నీకు ఎట్ట దొరికిందిరా బాబు తమ్ముడు? నాకు అర్థం కాదు. నేను ఫస్ట్ కలిసినప్పుడు బాగానే ఉండే మొత్తం, ఒక సంవత్సరం మొత్తం బాగానే ఉండే. ఇప్పుడు ఇట్లా చెప్తుందని నాకేం తెలుసాను? నువ్వు డబ్బు ఇక్కడ పెట్టుకోదింగి ఫస్ట్ నుంచి అయితే ఇల్లు డబ్బు పెట్టేసి వెళ్ళు. నేను డబ్బు పెట్టను, పెళ్లి చేసుకొని కావాలంటే నా బాయ్ ఫ్రెండ్ పిలిపిస్తాను. నీ బాయ్ ఫ్రెండా? ఏం పేరు బాయ్ ఫ్రెండ్ వచ్చా? ఓన్ కూడా తీసుకొచ్చి మాట్లాడతా. ఇదిరా నీ లవర్, ఇదో లవర్ అంటున్నావు కదా, పెద్ద వేస్ట్ రా. మీరని చెప్పినా తను వినడు. అది అమ్మాయిలు అట్ట మ్యానిపులేట్ చేస్తారు అబ్బాయిలు. అబ్బాయిల జీవితాన్ని ఎట్టి నాశనం చేసి దెంగేది. ఇప్పుడు ఏమంటావు చెప్పు? అబ్బాయి దారా అబ్బాయిదా, నా దారి రాదే. అబ్బాయి దారా అబ్బాయిదా, నా దారి రాదే. నువ్వు డబ్బులు ఎటు పెట్టేసి పో, లేదని పోనీ. నేను అర్థమైందా? నువ్వేంది పోనిచ్చేది? నేనే వెళ్తాను. పేకనికి దిగినావు అయితే కూడా. పిలువు, మీ ఇంట్లో వాళ్ళని పిలిపించు. నంబర్ చెప్పు, నేను కాల్ చేస్తా. చేయి బ్రో, నంబర్ చెప్పు. మీ ఇంట్లో వాళ్ళకి కాల్. చెప్పను. ఎందుకు చెప్పు? అడ్రస్ తెలుసు అమ్మాయి దీంట్లో. మీ ఇంటికి వస్తాం పదా, ఇంటికి మాట్లాడతాం పద. మీ ఇంటికి వచ్చి మాట్లాడతాం. ఏంటి ఇంటికి మనం తిరిగేటప్పుడు ఇంటి దాకా వెళ్ళి తిరిగామా? ఇంటి దాకా ఎందుకు వస్తావు నువ్వు? ఇంటి దాకా వస్తావు. ఏం చేద్దామంటావు? ఇలాంటి వేస్ట్ దాన్ని లవ్ చేసి మోసపోయి జీవితాన్ని నాశనం చేసుకోకుండా తల్లిదండ్రులు చెప్పిన మాట విను బ్రో. ఎంత దర్జాగా ఎందుకు కొడుతున్నావు చెప్పు? ఎందుకు కొడుతున్నావు? సిగ్గుందా కొద్దిగా? దాని దగ్గర కొట్టించుకున్నావు కదా, నీకు అర్థం కాదు. చెల్లి లేకున్నదని నేను టచ్ చేయలేకపోతున్నా, కొట్టలేకపోతున్నా. నువ్వు ప్రేమించినావు కదా, మోసకున్నావు కదా, ఏడ్చి చెమ్మదే పగల కొట్టకుండా. కొద్దిగా సిగ్గు, కొద్దిగా లజ్జ ఏమైనా కొద్దిగా లేదు. నీతో తిరిగినందుకు అడ్డమైన వాళ్ళతో అనిపిస్తుంది. కాదు బ్రో, ఒక నిమిషం ఆగు. ఇదో నువ్వు ఎక్కడున్నా నిన్ను అయితే నేను వదలను ఖచ్చితంగా. నీ దగ్గర డబ్బులు ఎట్లా లాగాలో నాకు తెలుసు. నేను కాదు బ్రో, నువ్వు ఎంత ఏడ్చుకోవాల్సిన అవసరం నీకు చెప్పు? ఒక వేస్ట్ దాని గురించి లవ్ చేసేటప్పుడు అది మంచిదా చెడదని తెలుసుకోలేవా? ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నా. అయితే ఇప్పుడు ఇట్లా చేస్తుందని నేను అనుకోలేదు, అసలు నేను ఊహించలేదు. ఇప్పుడు నేను అంత ఇట్లా అంటది, ఇట్లా చెప్తుందేమో అని. కంట కన్నీరైన గుండె శోకమైన గుప్పెడంత గుండెకైనా నా బాధ కానరాదే. నువ్వైతే ఏడవకు బ్రో, ఏం కాదు. ఇలాంటిది దాని గురించి నీకు ముందుగానే తెలిసింది, అర్థమైందా? నీకు ముందుగానే తెలిసింది ఇలాంటిది వేస్ట్ అని. ఇలాంటిది నీ లైఫ్లో కూర్చుంటే నీ లైఫ్ ఇంకా ఆగమైపోయి ఉంటుంది. ఓకేనా? ముందుగా తెలిసింది కాబట్టి నీ లైఫ్ ఎక్కడితో సేఫ్ అయింది. ఇంట్లో మీ అమ్మమ్మ మీ నాన్న చెప్పిన మాటని వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకో. ఇలాంటి వేస్ట్ దాని గురించి వదిలేయి. ఓకేనా? నీ లైఫ్లో ఇలాంటి అసలు వదిలే బ్రో. నువ్వు లైట్ తీసుకో, నేను చూసుకుంటా ఇంకా ఆమె గురించి. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందాం, గంట సభలు గట్టు కొట్టండి. అండ్ మీ లైఫ్లో ఇలాంటి లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ అండ్ లవ్ సక్సెస్ స్టోరీస్ ఏమంటే మనతో షేర్ చేసుకోవాలనుకుంటే నా ఇన్స్టా ఐడి వచ్చేసి SSSurya14 ఉంటుంది. మెసేజ్ చేయండి, నెక్స్ట్ వీడియో మీతో చేద్దాము. అండ్ ఇలాంటి అమ్మాయిలు మీ జీవితంలో కానీ మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే దూరం పెట్టండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వద్దు బ్రో. టైం పాస్ చేసుకుని మన జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళు వద్దు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇలాంటి అమ్మాయిల వల్ల అమ్మాయిల మీద నమ్మకమే పోతుంది. ఓకే
ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఇక్కడ ఉన్నాము. ఇలాంటి అబ్బాయి లైఫ్లో జరిగినట్టు మీ లైఫ్లో ఎవరు లైఫ్లో జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కడలి దాటగానే నురుగులిక ఒడ్డుకు సొంతమట.